अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం 24వ భాగంలో ఉన్నాం. అల్లాహ్ యొక్క దయ వల్ల ఇంతకుముందు మనం వైద్యం, చరిత్ర, సాహిత్యం, ఆమె యొక్క ప్రసంగాలు, ఆమె యొక్క కవిత్వం, ఇవే కాకుండా ఆమె యొక్క శిక్షణ మరియు ధార్మిక తీర్పులు, ఆమె యొక్క ఉపదేశాలు, మరియు ఉర్వా రజియల్లాహు గారు రెహమతుల్లాహ్ గారు, కాసిం బిన్ మొహమ్మద్ రెహమతుల్లాహ్ గారు, అబూ సల్మా రెహమతుల్లాహ్ గారు మరియు మస్రూక్ రజియల్లాహు గారు, వీరి యొక్క విషయాలను కూడా మనం అమ్మ ఆయిషా రజియల్లాహు గారి జీవిత చరిత్ర గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరియు అంతేకాకుండా మార్గదర్శక ఖలీఫాలు ఎవరైతే ఉన్నారో వారు అమ్మ ఆయిషా రజియల్లాహు గారి ద్వారా ఎటువంటి హదీసులు మరియు తీర్పులకి ఎలా ఆమెని విద్య నేర్చుకున్నారు, ఎలా వారి యొక్క సందేహాలు అమ్మ ఆయిషా రజియల్లాహు గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి అమ్మ ఆయిషా రజియల్లాహు గారిని ఈ యొక్క ఖలీఫాలు ఎలా చూడటం జరిగింది, అదేవిధంగా మరియు సహాబాలు మరియు వివిధ ప్రదేశాలకు చెందిన సామాన్య ప్రజలు ఆయిషా రజియల్లాహు గారి నుంచి ఏ విధంగా విద్య నేర్చుకునేవారు, మరియు అమ్మ ఆయిషా రజియల్లాహు గారు పరదా పద్ధతిలో ఉండి ఏ విధంగా విద్యను నేర్పేవారు, ఇలాంటి అనేక సంఘటనలు, ఇఫ్తా సంఘటనలు మరియు అనేక విషయాలు మనం ఇంతకుముందు భాగాలలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం అల్లాహ్ తలిస్తే మరి ఉపదేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్తల ద్వారా మరియు సహబాల ద్వారా, వారి యొక్క కుటుంబాల ద్వారా, తాబేన్